కి మరణాత మరణాత మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీ ఎల్లరకు కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొదటి ఆదివార ఆరాధన శుభాకాంక్షలు. సరే, దేవుని వాక్యములోనికి వెళ్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చాలండి. వాక్యము నిమిత్తమై ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పావన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ. ఇంతవరకు నాయన కార్యక్రమము జరిగించిన దేవా, ఇకను జరగనయ్యున్న కార్యక్రమమును మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరే ఘనముగా జరిగించండి. వాక్యోపదేశ సమయంలో మేము నిలవబడి ఉన్నామయ్యా. మీరే మాలో ఉండి మీ బిడ్డలకు మీ వాక్కులను మీరే అందించి బలపరిచి మహిమ పొందమని, మీరే చేరిన బిడ్డలతో మాట్లాడి ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరే దయచేసి దీవించమని, ఈ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసునామమున అడిగి వినయముతో వేడుకొనిచి ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము ఆదివార ఆరాధన ప్రాముఖ్యత. ఏంటండి ఈరోజు మన వాక్యాంశము? ఆదివార ఆరాధన ప్రాముఖ్యత. కనుక సంవత్సరములో మొదటి ఆదివారములో మనం ఉన్నాము కనుక మరి సంవత్సరం అంతా ఆదివార ఆరాధనను ఎవరు పోగొట్టుకొనకూడదు, ఎవరు కూడా మరి మన పనులకు ఉపయోగించకూడదనే నేపథ్యములో ఈరోజు మన వాక్యాంశం ఏంటి? ఆదివారం ఆరాధన ప్రాముఖ్యత. అందుకని 3 అధ్యాయాలు ఏం చదివించాను? 3 అధ్యాయాలు ఆదివారాలు వచ్చేసినాయా? తండ్రి దేవుని తలంచుకొంచు నిర్గమాకాండంలో చదివాము. ఆదివార ప్రాముఖ్యతను మీకు చూపించాను. అలాగే కుమారుడైన తండ్రి దంచుకొంచు స్వార్థలోని పాఠం చూపించాను. అక్కడ కూడా ఆదివార ఆరాధన ప్రాముఖ్యతే. అలాగే పరిశుద్ధ ఆత్మ తండ్రిని తలంచుకొనొచ్చు పత్రికలోని పాఠంను ధ్యానం చేస్తాను. అక్కడ కూడా ఆదివార ఆరాధన ప్రాముఖ్యతను మీరు చదివారు. కనుక ఈరోజు మన వాక్యాంశము ఆదివార ఆరాధన ప్రాముఖ్యత. అనగా ప్రియులారా, మనం చదువుకున్న వచనంలో వ్రాయబడి ఉంది ఏమనంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము అంటూ ఉన్నారు. అంటే మర్చిపోయేవారు ఉన్నారా? నేనే కదా ఈ మాట రాసేది. ఏంటంట? విశ్రాంతి దినమును మర్చిపోయేవారు కూడా ఉంటూ ఉన్నారు. అందుకని దేవుడు ఏం రాయిస్తున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనవలను అని వ్రాస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయినాయి? 5 రోజులు అయిపోయినాయి కదండి. కనుక నూతన సంవత్సరములో మొదటి ఆరాధన దినములోనికి మనం ప్రవేశించాము. కనుక ప్రియులారా, మరి చూడండి, ఇక నుంచి ఆదివారం దినము నుంచి మనం ఏం చేయాలి? విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించుటకు ప్రతి ఆదివారం ఏం చేసుకోవాలి? జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండము 16వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. నిర్గమాకాండం 16వ అధ్యాయము. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది. అమ్మ వింటున్నారా? అందరూ వినండి. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకోవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పెను. కనుక ప్రియులారా, ఇక్కడ మోషే గారు ఏం సెలవిస్తున్నారు? రేపటి దినము గురించి ఈరోజే చెప్తున్నారు. ఏమనంటే, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము గనక రేపటి దినము వరకు, రేపటి దినము కోసం మీరు కాల్చుకొనవలసినవి కాల్చుకొనండి, మీరు వండుకోవలసింది వండుకోండి అని ఈరోజే సిద్ధం చేసుకోండి అని చెప్పి మోషే గారు ఇశ్రాయేలులతో సెలవిస్తున్నారు. అలాగే ఒకసారి 35వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాము. 35వ అధ్యాయము 3వ వచనము. విశ్రాంతి దినమును
మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజ పెట్టకూడదు. ఏమో అలాగే 2వ వచనం కూడా చదువుతాము. 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. అమ్మ వినండి, చూస్తున్నారా దేవుని వాక్యము శ్రద్ధగా? కొన్ని రెఫరెన్స్లు చూపించేసి మనము వాక్యంలోనికి వెళ్దాం. ఏమో చూశారు కదా, 35వ అధ్యాయము 2 నుంచి మనం చదువుకున్నట్లయితే మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, ఇశ్రాయేలులందరినీ సర్వ సమాజములను మీరు పోగు చేసి మీరు చెప్పవలసిన ఆజ్ఞాపించిన విధులు ఏమనగా ఏమంటున్నారంటే 6 దినములు పని చేయవలను, 7వది మీకు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. ఏమన్నారండి? ఏం చేయాలంట? 7వ దినమున పని చేస్తే ఏంటంట? 7వ దినమున పని చేస్తే ఎవరికైనా భయం ఉందా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరైతే 7వ దినమున పని చేస్తారో వారు ఎవరంట? మరణశిక్షకు పాత్రులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇశ్రాయేలీలు మరి విశ్రాంతి దినమును ఎల్లప్పుడూ పరిశుద్ధముగానే ఆచరించేవారు. అదనోని వారు ఏం చేసేవారు కాదు, ఏ పని చేసేవారు కాదు. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. అదనమున ఇండ్లలో కూడా ఏం 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 పెట్టేవారు కాదంట, అగ్ని రాజబెట్టేవారు కాదు, అంటే వంట వారు చేసుకునేవారు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఇదని మనం ఎవరు పోయి వెలిగించకుండా వచ్చి ఉంటారు ఏమో కదా. కానీ ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఏంటి? అదని మనం ఎవరు కూడా అగ్ని రాజు పెట్టకూడదు. కనుక ప్రియులారా, మరి తినాలి, పని చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆదివారం మాత్రం ఏం చేయకండి, ఆదివారం మాత్రం ఏం చేయకండి, పని చేయకండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇవి ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలు, ఇవి మనకు కూడా చెందుతాయి. కనుక విశ్రాంతి దినమున ఎవరు కూడా ఏం చేయకూడదు, ఏ పనికి వాడుకొనకూడదు. ఇంకా ఒక్కోసారి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాము. అక్కడ కూడా వ్రాయబడిన మాట, విశ్రాంతి దినం ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం ఒకళ్ళు, అలాగే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 58వ అధ్యాయం 13వ వచనం ఒకళ్ళు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించదను. చాలండి, ఇదే యెహోవా సెలవిచ్చిన వాక్కు. కనుక ప్రియులారా, దేవుని లేఖనములు సెలవిస్తున్న మాటలు వినండి. ఏంటంట? నా విశ్రాంతి దినమును ఏం చేయకూడదు, వ్యాపారము చేయకుండా అది నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఏమి చేయకుండా ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని నీవు దానిని ఘనముగా ఆచరించిన ఎడలా, ఇంకా అన్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నేనేం చేస్తాను, నా యందు నిన్ను ఆనందింప చేస్తాను. ఇంకా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి వింటున్నారా అందరూ? వింటున్నారా? విశ్రాంతి దినం గురించి చదివిస్తున్నాను. కనుక ఏం చేయకూడదు, విశ్రాంతి దినమును
వ్యాపారం చేయకూడదు, లోక వార్తలకు చెప్పుకొనకడానికి కూర్చోకూడదు, ఇంకా నీకు ఇష్టమైన పనులు విశ్రాంతి దినమును చేయకూడదు. ఇది యెహోవాకు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, ఘనమైనదిగా ఈ దినమును మనం ఆచరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఆనందింపచేస్తాడు. నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను కూర్చుండబెడతాడు. కనుక అర్థమవుతుందండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనవలెను. కనుక ప్రియులారా, మరి ప్రతి ఆదివారమున మనము పరిశుద్ధముగా విశ్రాంతి దినమును ఆచరించాలి అని కొన్ని లేఖనములను దేవుని వాక్యములో నుంచి మీకు సెలవిస్తున్నాను. చివరిగా మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనము. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను. అందరు నా వైపు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? విశ్రాంతి దినమును ఎవరి కోసం నియమించాడంట? మనుష్యుల కొరకే నియమింపబడెను అని దేవుని లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఎవరి కొరకమ్మ విశ్రాంతి దినము? మన కొరకు దేవుడు నియమించాడు. నాకు అర్థమవుతుందండి. కనుక ఇక దేవుని వాక్యంలోనికి వచ్చేద్దాము. దైవజన్ మాటలను ఈరోజు మనం నేర్చుకుందాము. ప్రతి వారు కూడా మరి దైవజన్ వ్రాసిన ఆదివార ఆరాధన ప్రాముఖ్యత మాటలను ఈ దినమున నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యమును వినండి. కనుక ఆదివారం గురించి చూస్తే మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం, ఆదివారం ఏంటంట? వెలుగు దినము. ఏ దినము? ఆదివారము వెలుగు దినము. దేవుడు వెలుగు కమ్మని పలికిన దినము, వెలుగు వచ్చిన రోజు, వెలుగు తెచ్చిన రోజు. ఏ రోజు? ఆదివారము. రెండవది, ఆదివారం పరిశుద్ధ దినము. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఆదివారం ఏ దినము? పరిశుద్ధ దినము. కనుక దానిని మనము ఏం చేయకూడదు? మన పనులకు ఉపయోగించకూడదు. కనుక విశ్రాంతి దినం ఏ దినం అండి? పరిశుద్ధ దినము. కనుక మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కనుక మనం కూడా ఎవరవ్వాలి? ఈ పరిశుద్ధ దినములు పరిశుద్ధులమై జీవించాలి. మూడవదిగా మనం చూస్తే పునరుద్ధాన దినము. మూడవది ఏంటండి? పునరుద్ధాన దినము. ఈ దినమునే దేవుడు చీకటిని, చావును, సమాధిని, బండను, ముద్రను, కావలిని, ఇంకా మనం చూస్తే దుష్టుని, దుష్టత్వమును జయించి లేచిన రోజు. పాడుకుంటాం కదా మనం, యేసు లేచిను ఆదివారమున, యేసు లేచిను ఆదివారమున, యేసు లేచిను. ఏ దినము లేచాడు యేసయ్య? ఆదివారమున. కనుక ఆదివారం ఏ దినమైంది? పునరుద్ధాన దినము. నాలుగోదిగా మనం చూస్తే ఇది ప్రభువు దినము. ఇది యెహోవాకు ఏర్పాటు చేసిన దినము. కనుక ఇది ఏ దినమండి? ప్రభువు దినము. మరి ఇంకా మనం చూస్తే ఈ ప్రభువు దినమందు ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు ఆత్మవశమైంది ఈ దినమే. అలాగే ఇంకా మనం చూస్తే ఈరోజు జార విడుచుకొని జవాబుదారులు కావద్దు అంటున్నారు దేవజనులు. ఏమన్నారంటే, ఈ దినమున జార విడుచుకొని జవాబుదారులు కావద్దు. కనుక ఈ దినము ప్రభువు దినము. ఏంటంట? ప్రభువు దినమున యోహాను గారు ఏమయ్యారు? ఆత్మవశములోనికి వెళ్ళారు. దైవజన్ దేవదాసయ్య గారు ఆత్మీయ స్వస్థత అనే బుక్లో ఆదివార ప్రమేయము అని 3 ప్రసంగాలు రాశారు. అందులో వ్రాయబడిన మాటలు వినండి. యోహాను ఆదివారమున ఆత్మవశుడాయను. ఏమయ్యారండి యోహాను గారు? ఆదివారమున ప్రభుదినమందు ఆత్మవశుడయ్యాడు. కనుక ప్రియులారా, ఈ ఆదివారములో ఏకీభవించిన వారలారా, మనము కూడా మోకాళ్ళ మీద ఉన్న ఎడల మన ఆత్మ కూడా దేవుని ఆత్మలో మనలోనికి ప్రవేశించింది. యోహాను ఎలా ఆత్మవశులయ్యారో మనం కూడా ఈ దినమున ఏమవుతాం? ఆత్మవశులమై అవుతాము. ఇంకా మనం చూస్తే రెండవది, యోహాను గారు బూర వంటి స్వరము వినెను అని వ్రాశారు. ఏం స్వరం విన్నారంట? యోహాను గారు బూర వంటి స్వరము విన్నాడు. మనము కూడా ఆదివారమున దేవుని స్వరము వినవలెను అని రాస్తున్నారు దైవజనులు. మూడవది, యోహాను విన్న సంగతులు వ్రాసెను. యోహాను గారు ఏం చేశారండి? దేవుడు చెప్తున్న మాటలు విని సంగతులను వ్రాసాడు.
అదేంటిది? ప్రకటన గ్రంథం అనే పుస్తకము. కనుక ఆదివారమున మనము కూడా అంటాం, ఆ వేల అనగా ఆదివారమున విను వాక్యములు ప్రత్యేకమైన పుస్తకములో వ్రాసుకోవాలి. ఉందా పుస్తకము? ప్రత్యేకమైన పుస్తకము దేవుని వాక్యముల కోసం వ్రాస్తున్నారా? కనుక వినేవారు 60 విని వ్రాసుకునేవారు, వినేవారు 30 విని వ్రాసుకునేవారు 60 విని వ్రాసుకుని దాని ప్రకారం నడిచేవారు 100. ఎవరు 30, ఎవరు 60, ఎవరు 100? దీన్ని బట్టి మీరే పరీక్ష చేసుకోండి. కనుక ప్రియులారా, ఏం చేసుకోవాలి? మనం కూడా ఆదివారమున దేవుడు వినిపింపనయ్యున్న వాక్యమును శ్రద్ధగా పుస్తకములో వ్రాసుకోవాలి. యోహాను గారు దేవుని స్వరము విని ఏం రాశారంట? పుస్తకములో వ్రాశారు. విన్న సంగతులు వ్రాశారు. 4వదిగా మనం చూస్తే, యోహాను దేవుని యొక్క మహిమ స్వరూపమును చూడగలను, అనగా దర్శనమును పొందెను. కనుక ఏ దినమున? ఈ దినమున. కనుక మనం కూడా ఏం చూడవచ్చు? దేవుని దర్శనమును మనము కూడా చూడాలి. మరి ఇంకా మనం చూస్తే మనము కూడా ఈ వేళ మిక్కిలి స్పష్టముగా ప్రభువును చూడవలెను అని దైవజనులు సెలవిస్తున్నారు. 5వదిగా మనం చూస్తే, యోహాను ఆత్మవశమాయును, చెవులతో వినెను, కంటితో చూచెను, అలాగూ వినినా చూచిన వాటిని వ్రాసెను. ఎవరయ్యారంటే యోహాను గారు ఆత్మవశమైపోయారు. అందుకనే చెవులతో విని, కంటితో చూచి, అలాగున వినినా చూచిన వాటిని వ్రాసాడు. మనం కూడా చెవులతో విని, కంటితో చూస్తూ ఏం చేయాలి? ఈ 4 పనులు చేస్తే మనం కూడా ఏమవుతాము? ఆత్మవశములోనికి వెళ్తాము. అందుకని ఆదివార దినమును ఏమన్నాము? ప్రభువు దినము, ఆత్మవశమైన దినము. 5వదిగా మనం చూస్తే, ఈ దినము వాక్యోపదేశ దినము. ఏంటండి చెప్పండి? ఈరోజు ఏంటి? వాక్యోపదేశ దినము. కనుక కొండ ప్రసంగము పునాదులను కదిలించిందంట. కొండ ప్రసంగం ఏం చేసింది? అందరి హృదయములను కదిలించి వేసింది. అందుకనే 3 రోజులు ఎవరు కూడా లేవలేదు, నిద్రలేదు, భోజనం చేయలేదు. అలానే కూర్చొని యేసుప్రభు చెప్తున్న మాటలను అలాగే వింటున్నారంట. కనుక కొండ ప్రసంగము కదిలించినది, అన్నపానాదులను మరిపించినది, వేలాది ప్రజలను మురిపించినది. బైబిల్ మిషన్ బోధలు వినుచున్న వారలారా, వినుచున్నవారు అబ్బో అనాలి కానీ అబ్బే అనకూడదంట. కనుక బైబిల్ మిషన్ బోధలు అమూల్యమైనవి, వెలవి. కనుక ఇంకా మనం చూస్తే మరి ఇవి మనకి ఎక్కడా కూడా దొరక. బైబిల్ మిషన్ బోధలు జాగ్రత్తగా విని వాటి ప్రకారం మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాము. ఏంటి? ఈ దినము వాక్యోపదేశ దినము. 6వదిగా మనం చూసి, ఈ దినమున విశ్రాంతి దినము. కనుక చూడండి, ఆయన పిలుపులోనే విశ్రాంతి, ఆయన తలంపులోనే విశ్రాంతి. దైవజనులు అన్నారు కదా, అబ్బా ఎంత హాయయ్యా యేసు, నీ తలపే నాకు ఎంతో హాయి అన్నారు. కనుక ఈ దినము విశ్రాంతి దినము. అందుకనే ప్రపంచమంతటికి హాలిడే ఏ రోజు? ప్రపంచమంతటికి హాలిడే ఏంటి? ఈరోజే, ఆదివారమే. కనుక ఏం చేస్తాం? దేవుడు అంటాడంటే 6 రోజులు అలసిన వారలారా ఆయన యొద్దకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక ప్రియులారా, కనుక దైవజన్ ప్రశ్న వేస్తున్నారు, మరి మీరు ఈరోజు ఎక్కడికి వెళుచున్నారు అంటున్నారు. ఎన్ని చెప్పాను? 7 మాటలు చెప్పాను. ఒకటే దినం, వెలుగు దినం. మాటలు చెప్పుకుందామా వరుసగా? సునీతమ్మ దగ్గర నుంచి. 1 ఏంటమ్మా ఈరోజు? వెలుగు దినము. 2వది పరిశుద్ధ దినము. 3వది పునరుద్ధాన దినము. 4వది ప్రభువు దినము. 5వది వాక్యోపదేశ దినము. 6వది విశ్రాంతి దినము. 7వది ఆరాధన దినము. 7వది రతమ్మమ్మ ఏంటి? 7వది ఆరాధన దినము. చెప్పండి 7 మాటలు ఆదివార ఆరాధన ప్రాముఖ్యతలు ఏమిటి? 1 ఇది వెలుగు దినము, ఇది 2వది పరిశుద్ధ దినము, 3వది పునరుద్ధాన దినము, 4వది ప్రభువు దినము, 5వది వాక్యోపదేశ దినము, 6వది విశ్రాంతి దినము, 7వది ఆరాధన దినము. ఏం చేస్తాం ఇంతవరకు? మనం దేవుణ్ణి ఆరాధించాం, పాటలతో గొంతెత్తి స్వరమెత్తి దేవుని ఆరాధించాము. దైవజనులు అన్నారు కదా, రాగాలు తీస్తే రోగాలు పోతాయి అన్నారంట. చూడండి, దైవజనులు ఇంకో మాట అన్నారు, మనము ఏ మంచి కారణము చేతనైనా కీర్తన పాడితే పిశాచికి భయం అంట.
ఏంటంటే మనము ఏ మంచి కారణము చేతైనా కీర్తనలు పాడుకుంటే పిశాచికి ఏమైందంట? భయం అంట. ఇంకా మనస్ఫూర్తిగా పాడకపోతే దానికి లోకువా అన్నారు దైవజనులు. ఏంటంట? ఏమా ఏ కారణము చేతైనా మీరు పాటలు పాడుకుంటే పిశాచికి భయం పుట్టిద్ది. మరి మనస్ఫూర్తిగా పాడుకోకపోతే ఏమైందంట? పిశాచికి లోకు వచ్చిద్దంట. కనుక మరి దేవుని ఆరాధన దినమున మనం ఏం చేయాలి? మనము దేవునిని ఆరాధించాలి. ప్రభువారు మరి పరలోకములో వేవేల పరిశుద్ధుల దేవదూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము ఆరాధింపబడుచున్న దేవుడు మన దేవుడు. అయితే ఏ యోగ్యత లేని మానవులమైన మనము ఆరాధన చేయి స్తుతి వైపుకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ మన ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. కనుక ప్రియరా, 7వది ఏంటండి? ఆరాధన దినము. దైవజనులు అన్నారు కదా, ఏ రోజు కన్నా ఈరోజే మిన్న. ఆదివారాదినము ఆచరింపగవలయు, ఆదివారాదినము ఆచరింపగవలయు, ఏ రోజు కన్నాను ఈరోజే గోపా. అందరం అందమ్మా, ఏ రోజు కన్నాను ఈరోజే గోపా, పాపవృత్తిని మాను మీ మనసా శాపాలు నరకంబు సైంపాలేవు, పాపవృత్తిని మాను కొనుమి. ఏంటండి ఈ దినము? ఆరాధన దినము. ఆరాధన దినము ఆచరింపగవలయు, ఏ రోజు కన్నా ఈరోజే మిన్న అన్నారు. అసలు ఏంటి ఈరోజు ఆరాధన దినము కనుక ప్రియులారా, ఎవరైతే ఈ దినమున దేవుణ్ణి ఆరాధిస్తారో చూడండి, ఇది రిహార్సల్ అంట. ఏంటిది ఇది? రిహార్సల్ అంటే స్టేజ్ మీదకి పిల్లలు డ్యాన్స్ వేయడానికి వెళ్తారు, లేదా డ్రామా వేయడానికి వెళ్తారు అనుకోండి. అట్లని వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ముందు నేర్చుకొని రిహార్సల్ ఎన్నోసార్లు చేసి ఇక పర్ఫెక్ట్గా చేయడానికి ఎక్కడికి వెళ్తారు? స్టేజ్ మీదకి వెళ్తారు. కనుక ఈరోజు మనము చేయు ఆరాధన కూడా ఎలాంటిదంట? రిహార్సల్. ఎప్పటికంటే రేపు పరలోకములో చేయబోవు నిత్యారాధనకు ఇది ఏంటండి? రిహార్సల్. ఇక్కడ బాగా చేయకపోతే అసలు ఇక్కడ బాగా నేర్చుకోకుండా స్టేజ్ మీదకి వెళ్ళి బాగేస్తారా? వేయరు. అలాగే మనం కూడా ఈ నిత్యారాధన దినం మందు ఇక్కడ కూడా మనము ఆరాధన ఎలా చేయాలో నేర్చుకుంటే రేపు పరలోకంలో కూడా ఏం చేయగలుగుతాం? నిత్యారాధనలు బాగుగా చేయగలుగుతాము. కనుక ప్రియులారా, ఏం చేయాలి? మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ఈరోజే తర్ఫీదు దినము అని అంటున్నారు దైవజనులు. కనుక ఏం నేర్చుకోవాలి? మనము తోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించుట నేర్చుకోవాలి. కనుక ప్రియులారా, 7 మాటలు చెప్పాను ఆదివారం గురించి. ఒకటి ఏ దినం అండి? వెలుగు దినము. 2వది పరిశుద్ధ దినము. 3వది పునరుద్ధాన దినము. 4వది ప్రభువు దినము. 5వది వాక్యోపదేశ దినము. 6వది విశ్రాంతి దినము. 7వది ఆరాధన దినము. ఇది ఆదివారం యొక్క ప్రాముఖ్యత. మరి మీకు 7 మాటలు చెప్పాను. ఒక జాలరి అంట చూడండి, మరి తనకున్న కష్టముల చొప్పున మరి బాగా వేదనతో నిండిపోయి అలా సముద్ర తీరమున వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉంటే నడుస్తూ ఉంటే తన కాళ్ళకి ఒక చిన్న మూట దొరికిందంట. ఏంటని చెప్పి మరి ఆ మూటను విప్పి చూస్తే మరి కొన్ని ముత్యముల రాసి కనబడిందంట. మరి కానీ ఈ జాలరికి తెలియదు, అది ఏంటో తెలియక అవి రాళ్ళు అనుకొని తన కష్టములు తన వేదనలు చొప్పున బాధతో మైండ్ అంతా నింపుకొని దొరికిన ఆ ముత్యములను కూడా తన చేతితో పట్టుకొని ఆలోచన చేసుకుంటూ నడుచుకుంటూ తన చేతిలో ఉన్న ఒక్కొక్క ముత్యమును సముద్రంలో వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడంట.
అలా వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడంట. ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి ఆయన చేతిలో ఉన్న ఆ ముత్యములను చూసి వాస్తవం ఎరిగి ఇవి ముత్యాలని గ్రహించి వెంటనే ఆ మిగిలిన ముత్యములను నాకు ఇవ్వు, నేను నీకు కొంత సొమ్మిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నాడంట ఆ వ్యక్తి. మరి ఏంటయ్యా, మరి నువ్వు వీటికి సొమ్మిస్తావా ఏంటివి ఇవి అని అడిగాడంట. ఇవి మరి ముత్యములు, ఇవి వజ్రాలు, ఇవి రాళ్ళు కాదు అని చెప్పగానే ఈ వ్యక్తికి ఏం గుర్తొచ్చింది? స్టార్టింగ్ నుంచి పడవేసినవి అన్నీ గుర్తొచ్చినాయి అంట. అయ్యో, ఎన్ని ముత్యములను నేను జార విడిచాను, ఎన్ని ముత్యములను సముద్రములో వేశాను. దేవుడు నా కష్టములు తీర్చడానికి నాకు ముత్యముల రాశిని ఇస్తే నేనేం చేశాను? వీటిని ఒక్కొక్కటిగా నేలన పారవేశాను, సముద్రములో పారవేశానని చెప్పి అక్కడికక్కడే కృంగిపోయి ఇంకా వేదనతో బాధపడుతూ ఉన్నాడంట. మన ప్రియులరం చూడండి, మరి ఎవరైతే ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేసినారో ఒక్కసారి ఆలోచించండి, అవి తిరిగి రావు. కనుక సంవత్సరానికి మరి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. 52 ఆదివారాలు దేవుడు మనకిస్తే 52 ముత్యములను దేవుడు నీకు ఇస్తే ఎన్ని ముత్యములను నీవు సముద్రంలో వేస్తున్నావు, ఎన్నిటిని నీ చేత నీవు ఉంచుకొనుచున్నావు? జాగ్రత్త యోచించండి. కనుక ఆదివారము ఏంటంట? అమూల్యమైన దినము, వజ్రము కంటే గొప్పదైన దినము దేవుడు మనకి దయచేశాడు. కనుక ప్రియులారా, ఎవరు కూడా ఆదివార ఆరాధనను పిచ్చివాడు చేసిన సముద్రములో విసిరివేసినట్లు మనం కూడా ఏం చేయకండి, ఆదివారమును నిర్లక్ష్యము చేయకండి. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే మరి దైవజనుని మాటలు వినండి. చూడండి, అయ్యగారు అన్నారు, ఆరాధన దినము సంపూర్ణ ఆశీర్వాదములను పొందుకునే దినము అన్నారు. ఏమో ఆదివార దినం ఏంటంటాం? సంపూర్ణ అంటే పూర్తి దీవెనలు పొందుకునే దినము ఈ దినము. ఇంకా చూడండి, దైవజనులు అంటున్నారు, పెందలకడే ఆలయానికి వస్తే ప్రభు ప్రక్కన కూర్చునే అర్హత దొరుకుతుంది. ఏంటంట? అందరూ ఏం చెప్పాను? పెందలకడే ఆరాధనకు వస్తే, ఆలయానికి వస్తే ఎక్కడ కూర్చునే అర్హత? ప్రభు ప్రక్కన కూర్చునే అర్హత లభిస్తుంది. ఎంతమంది పెందలకడ వచ్చాం? అందరూ 5, 6 అండి. అనగా ఏం రావాలా? ఆదివార ఆరాధనకు పెందలకడే రావాలి. ఇక దైవజనులు చెప్పిన మాట, యాజకుని కంటే కూడా ముందుగా మనము ఆరాధనకు రావాలి అని చెప్పారు. ఇప్పుడు మనకి ఏ అలవాటు? మైక్ వినపడితే పరిగెత్తుకొని వస్తాం. కానీ ఎప్పుడు రావాలి మనము? యాజకుని కంటే ముందుగా కూడా మనం దేవాలయంలోనికి రావాలంట. కనుక ప్రియులారా, మరి పెందలకాడే దేవుని ఆలయానికి వస్తే ఎవరి ప్రక్కన కూర్చునే అర్హత? ప్రభు ప్రక్కన కూర్చునే అర్హత మనకు లభిస్తుంది. కనుక లేటుకు వచ్చిన మీకు ప్రభు ప్రక్కన ఏం లేదు ఏమో. రేపు వచ్చే వారం నుంచి ఎప్పుడు రండి? పెందలకడే రండి. పెందలకడే వస్తే ఎవరు ప్రక్కన కూర్చునే అర్హత మనకి? ప్రభు ప్రక్కన కూర్చునే అర్హత వస్తుంది. ఇంకా చూడండి, ఆదివార ఆరాధన బొత్తిగా నిర్లక్ష్యం చేయవాడు కృతజ్ఞత లేనివాడు. ఎవరంటే ఆదివార ఆరాధన నిర్లక్ష్యంగా చేసేవాడు ఎవరంట? కృతజ్ఞత లేనివాడు. చూడండి, మరి సర్వే చేశారంట. సర్వే చేస్తే సెకన్కి 100కు పైగా చనిపోతున్నారంట ప్రపంచంలో. సెకన్కి ఎంతమంది చనిపోతున్నారు? సెకన్కి 100 మంది పైనే చనిపోతున్నారు. నిమిషానికి 1000 మంది చనిపోతున్నారు. అమ్మా, అర్థమవుతుందా? గంటకి 10,300 చిల్లర చనిపోతున్నారు గంటకి ప్రపంచంలో సర్వే చేస్తే. ఇక దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? ఏమిచ్చాడు దేవుడు మనకి? అమ్మా, ఏమిచ్చి నూతన సంవత్సరంలోనికి నూతనంగా మనల్ని మొదట ఆరాధన దినంలోనికి ప్రవేశింపజేశాడు. కనుక ఏం చేయకూడదు? మనం దేవునికి కృతజ్ఞత చూపించాలి. కనుక ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేస్తే మనకేం లేదు? కృతజ్ఞత లేదని అర్థం. కనుక కృతజ్ఞత కలిగి జీవించాలి ఆదివారమున. ఇంకోటి,
చూడండి, పాపం వలన పోగొట్టుకున్నది ఆరాధన ద్వారా అందుకోగలుగుతాము. ఏమా ఏం పోగొట్టుకున్నారు ఆది తల్లిదండ్రులు? పాపం ద్వారా ప్రభుతో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు. చూడండి, ప్రభుతో మాట్లాడే చనువును వారు పోగొట్టుకున్నారు. అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఆరాధన దినము ద్వారా దేవుడు మరలా పోగొట్టుకున్నది మరలా మనకి ఇవ్వనయ్యి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, ఆరాధన వేళ పరలోకమును భూలోకమునకు తెచ్చు ఉన్నతమైన వేళ. ఏమ్మా, ఈ ఆదివారం దినము ఏంటంట? పరలోకం భూలోకం ఏకమయ్యే దినము ఈ దినము అని. ఇంకా మనం చూస్తే ఆదివారపు ఆరాధన సమయము దేవుడు మానవుడు కలిసి సహవాసం చేసే సమయము. ఏంటంట? ఈ ఆదివార దినం ఏంటంట? ఎవరెవరు? దేవుడు మానవుడు కలిసి సహవాసం చేసే సమయము. మానవుడు అనలా, ఎవరన్నారు? దేవుడు మానవుడు కలిసి సహవాసం చేసే సమయం. అనగా ఎక్కడ ఇద్దరు నా నామముని కూడి ఉండురు వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇక్కడ మన మధ్య ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు. కనుక దేవుడు మనము కలిసి సహవాసం చేసే స్థలము ఈ దినము. ఇంకా మనం చూస్తే చూడండి, ఆరాధన వేళ ఆశీర్వాదములు జరుగు వేళ, అద్భుతములు జరుగు వేళ. ఏంటంట? దైవజనులు ఏమంటున్నారు? ఈ ఆరాధన దినము జరుగుతాయి? అద్భుతములు జరుగుతాయి, ఇంకా మరి ఆశీర్వాదములు జరుగువేళ అని దైవజన్ సెలవిస్తున్నారు. కనుక ప్రియులారా, ఆశీర్వాదము కావాలంటే ఏదైనా ఆచరించాలి? ఆదివార దినమును ఆచరించాలి. నీ జీవితంలో అద్భుతములు దొరకాలంటే, అద్భుతములు పొందుకోవాలంటే ఏదైనా ఆచరించాలి? ఆదివార దినమును ఆచరించాలి. కానీ ఇంకా మనం చూస్తే చూడండి, అయ్యగారు అంటున్నారు, ఆరాధనలో ఎవరైతే ఆగుతారో వారు దైవాశీర్వాదములు కూడా ఆగిపోతాయంట. వింటున్నారు అందరూ? ఆరాధనలు ఆగితే దైవాశీర్వాదములు కూడా ఆగిపోతాయి. కనుక ఆగాల కావాలా? ఆగాల కావాలా? కావాలి. కనుక అది ఆరాధనలు ఆగితే ఏమాగిపోతాయి? దైవ ఆశీర్వాదములు కూడా ఆగిపోతాయి. ఇంకా మనం చూస్తే చూడండి, ఇది మనము చేయు ఆరాధన మిక్కిలి ప్రశస్తమైనదై ఉండాలంట. ఎలా ఉండాలంట? ఇది మనము చేయు ఆరాధన మిక్కిలి వెలగలిగినదిగా, ప్రశస్తమైనదిగా, దేవుడు ఇష్టపడే విధముగా ఏదైనా మనము ఆరాధన చేయాలంట. అని ఇంకా మనం చూస్తే ఆదివారం ఆరాధన ఆచరించకపోతే నేరము అన్నారు అయ్యగారు. అన్నారంట, ఆదివారం ఆరాధన దినము ఆచరించకపోతే నేరం. అనగా ఎవరైతే ఆదివారం ఆరాధనను మరి ఆచరించట్లేదో వారి మీద ఏం మోపబడుతుంది? నేరం మోపబడుతుంది. ఇంకా మనం చూస్తే దేవునిని ఆరాధించటమే అసలైన ఆశీర్వాదము అంటూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే చూడండి, ఇంటి దగ్గర మన వేదన ఆవేదనగా మారినప్పుడు ఆలయంలోనికి వస్తే ఆవేదన పోయి ఆశీర్వాదములు వస్తాయి. అందుకే దేవాలయంలోనికి ఎలా వచ్చాము మనము? మరి ఒక్కొక్క తల్లి ఎలా వస్తుంది? నిండు వేదనతో వచ్చింది. దేవాలయంలోనికి వేదనను ఆవేదనగా తీసుకుని వస్తే ఏమవుతాయి అంట? ఆ వేదన పోయి ఆశీర్వాదములుగా మార్చబడతాయి. కనుక ప్రియులరా, వేదనతో వచ్చిన వారలారా, ఇది మనం ఈ ఆరాధనను ఆచరించడం ద్వారా మన వేదన పోయి ఏమొస్తుంది? మనకి ఆశీర్వాదం వస్తుంది. ఇంకా మనం చూస్తే వినండి, అందరూ వినండి, దైవజనులు చెప్తున్న ఇంకో మాట, ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో దేవుడు వారిని గౌరవించును. ఏమంటున్నారంట? ఎవరైతే ఈ ఆదివార దినమును గౌరవిస్తారో, ఇది పరిశుద్ధమైన దినము అని ఆచరించి ఎవరైతే గౌరవిస్తారో దేవుడు కూడా ఏం చేస్తాడంట? వారిని గౌరవిస్తాడు. అర్థమవుతుందా? ఇంకా ఏమన్నారంటే, విశ్రాంతి దినమును గౌరవించువారు ఉన్నత స్థలములను ఆక్రమించుకుంటారు. ఎవరంట? ఎవరైతే ఆదివార దినమును గౌరవిస్తారో దేవుడు వారిని గౌరవిస్తాడు. ఇంకా మనం చూస్తే ఎవరైతే ఆదివార దినమును విశ్రాంతి దినమును గౌరవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. అర్థమైంది కదండి. ఇంకా మనం చూస్తే చూడండి, ఈ ఆదివార ఆరాధనలు ఎవరైతే పాల్గొనరో వారు ఎక్కడ కూడా పాల్గొనరు? నిత్య ఆరాధనలో పాల్గొనే అవకాశం వారికి కూడా లేదు. ఇంకా మనం చూస్తే వినండి, ఆదివారం మందిరములో మాట్లాడుట, ఆలస్యంగా వచ్చుట, మధ్యలో లేచిపోవుట,
పాటలు అందరితో కలిసి పాడకపోవుట, కునుకుపాట్లు పడుట, చినిగిపోయిన ధనము చందాగా వేయుట, పరధ్యానములో ఉండుట, ఇలాంటి పనులు చేయకూడదు, మానివేయవలెను. ఏమా విన్నారా? ఆదివార దినమున ఏం చేయకూడదు మనము? మందిరంలోకి వచ్చిన వారితో మాట్లాడకూడదు, ప్రక్కవారితో ఇటు ప్రక్కవారితో ఏం చేయకూడదంట? మాట్లాడకూడదు. ఇంకా ఆలస్యంగా రాకూడదు. ఏమా ఆదివారం మందిరంలో మాట్లాడుట, ఆలస్యంగా వచ్చుట మానివేయాలి. ఇంకా మధ్యలో లేచిపోవుట. చాలామంది ఏం చేస్తారు? మధ్యలో వెళ్ళిపోతారు. అలా కూడా వెళ్ళిపోకూడదు. ముగింపు దీవెన తీసుకొని వెళ్ళాలి. ఇంకా పాటలు అందరితో కలిసి పాడకపోవుట. ఏంటంటే ఇది కూడా ఏం చేయకూడదు మనము? ఏమా పాటలు అందరితో కలిసి పాడాలి, సైలెంట్గా మనము ఉండకూడదు. ఇంకా కునుకుపాట్లు పడుట అంటే ఏం పడకూడదు? కునుకుపాట్లు పడకూడదు. అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే చినిగిపోయిన ధనం చందాగా వేయుట. ఏం వేయకూడదు? ఎక్కడ చల్లని నోట్లు పాషగారి దగ్గర చెల్లుతాయి, దేవాలయంలో చెల్లుతాయి కదండి. ఏం చేయకూడదు? చినిగిపోయిన ధనము చందాగా వేయకూడదు. ఇంకా పరధ్యానములో ఉండకూడదు. ఏ ధ్యానంలో ఉండకూడదు? పరధ్యానములో ఉండకూడదు. ఇక్కడ వినిపింపబడుతున్న మాటలుగా చెవును వేసుకొని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎలా ఉండకూడదు? పరధ్యానములో ఉండకూడదు. ఇంకా ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే మానివేయవలెను. అర్థమవుతుందండి? చరణం పాడుకుందాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. వినండి ప్రియులారా, మేల్కోవడానికి పాడా కనుక చూడండి. ఇంకా దైవజనులు చెప్పిన మాట, మరి ఆరాధన లేని జీవితానికి ఆదరణ లేదంట. ఆరాధన, దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము? దేవుణ్ణి పాటలతో ఆరాధించాము కనుక ఆరాధన లేని జీవితానికి ఏం లేదంట? ఆదరణ లేదు. కనుక ఏం చేయండి? మనస్ఫూర్తిగా దేవుణ్ణి పాటలతో స్తుతించండి, ఆరాధించండి. ఇంకా మనం చూస్తే ఆదివార దినంబు ఆచరింపగవలయు, ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప అని దైవజనులు సెలవిస్తున్నారు. ఇంకా ఎవరైతే ఆదివారం ఆరాధన ఆత్మీయంగా ఆచరించరో వారు ప్రభు పునరుద్ధానమును అంగీకరించిన వారితో సమానం. కనుక ప్రభు పునరుద్ధానమని ఉందని నమ్ముతున్నాం కదా అందరమే. కనుక ఎవరైతే ఆదివారం దినమును మరి ఆత్మీయంగా ఆరాధించరో వారు ప్రభు పునరుద్ధానము లేదన్న వారితో సమానమే. ఇంకా మనం చూస్తే చూడండి, అయ్యగారు అన్నారు, ఆదివారమున సంఘస్థులు ఆలస్యంగా ఆరాధనకు వస్తారు, అది మంచి అలవాటు కాదు అన్నారు అయ్యగారు. ఆదివారమునేమో ఎలా వస్తారంట? సంఘస్థులు ఆలస్యంగా వస్తారు, అది ఏం కాదంట? మంచి అలవాటు కాదు. కనుక ఇంకా ఆదివారం ఎవరు ఆలస్యంగా వస్తారో అయ్యో వారికి దీవెనలు కూడా ఆలస్యంగానే. మా దైవజనుల మాటలు వినండి. ఆదివారం ఆరాధనకి సంఘస్థులు ఆలస్యంగా వస్తారు, అది మంచి అలవాటు కాదు అని అంటున్న దైవజనులు ఏమన్నారంటే, ఆదివారం ఎవరు ఆలస్యంగా వస్తారో వారికి దీవెనలు కూడా ఎలా వస్తాయంట? ఆలస్యంగానే వస్తాయి. ఏం చేయండి? ఇలా రండి, ప్రభువుచి ఆశీర్వాదాలు అందుకోండి. ఆలస్యంగా వస్తే మీకు దీవెనలు కూడా ఎలా వస్తాయి? లేటుగానే వస్తాయి. అర్థమవుతుందండి?
ఆదివారం ఆరాధనకు వస్తే ఎన్ని దీవెనలు? ఏమా ఎన్ని దీవెనలు? 7 దీవెనలు. ఒకటే దీవెన ప్రారంభ ప్రార్థన దీవెన. ఈ దీవెన ఎంతమంది పోగొట్టుకున్నారు? చేతని చూద్దాం అండి. రెండవది పాటలో ఒక దీవెన. ఇది ఎంతమంది పోగొట్టుకున్నారు? మూడవది పాపడొప్పుదల. ఇది ఎంతమంది పోగొట్టుకున్నారు? చేతులెత్తండి, పూర్తిగా ఎత్తండి అమ్మా. పాపడొప్పుదల పోగొట్టుకున్నారు మీరు. మూడవది, నాలుగవది విశ్వాస ప్రమాణం. ఎంతమంది పోగొట్టుకున్నారు? సరే. ఐదవది వాక్య దీవెన. ఆరవది కానుక సాక్ష్యముల దీవెన. ఏడవది ముగింపు ప్రార్థన. ఆదివారం ఆరాధనకు వస్తే ఎన్ని దీవెనలు? 7 దీవెనలు. ప్రారంభ ప్రార్థన ఒక దీవెన, పాటలు ఒక దీవెన, పాపటొప్పుదల ఒక దీవెన, విశ్వాస ప్రమాణం ఒక దీవెన, ఇంకా మరి వాక్యం ఒక దీవెన, కానుక సమర్పణ సాక్ష్యములు ఒక దీవెన, ఏడవదిగా ముగింపు ప్రార్థన ఒక దీవెన. ఆదివారం ఆరాధనకు వస్తే ఎన్ని దీవెనలు? 7 దీవెనలు. 7 దీవెనలు మనకి కావాలి. నాకు ఒకటే కావాలంటే ముగింపు ప్రార్థనకు రండి. నాకు 5 కావాలంటే ప్రారంభ ప్రార్థన పాటలు పోగొట్టుకోను. ఏమో 7 దీవెనలు కావాలా? మీకు 1 కావాలా, 2 కావాలా, 7 కావాలా? మరి ఏం చేయండి? ప్రారంభ ప్రార్థనకు ముందే రండి. కనుక ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తే ఈ రీతిగా చూడండి, మందిరంలోనికి అడుగు పెడితే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఏమా మందిరంలోనికి అడుగు పెడితే దేవుడు ఏమిస్తాడంట? స్వస్థత ఇస్తాడు. చూడండి, దేవాలయాన్ని బాగు చేసే వాళ్ళం మనమే. బాగు చేయకపోయినా పర్లేదు కానీ పాడు చెయ్యవద్దు అన్నారు అయ్యగారు. ఏంటంట? దేవాలయాన్ని బాగు చేసేది ఎవరు? మీ ఇంటిని బాగు చేసేది ఎవరు? ఎవరైనా వస్తారా మీ ఇంటిని బాగు చేయడానికి? నేను రమ్మంటారా? ఎవరింటిని ఎవరు చేసుకుంటారు? వారే బాగు చేసుకుంటారు. అలాగే దేవాలయాన్ని బాగు చేసేది కూడా ఎవరు? మనమే ఏం చేసుకోవాలా? దేవాలయాన్ని బాగు చేసుకోవాలి. ప్రార్థన అయిపోవటం, స్కూల్లో బెల్లు కానీ కొడితే పిల్లలు ఎట్లా పరిగెత్తుతారో అట్లా పరిగెత్తాం మనం కదండి. లైన్ అయ్యో, మీరు మాత్రం అవటం ఇంట్లో ఉండాలి. పడితే పెట్టేది ఉండదు మీకు. ఆలయంలో పనులు ఏమైనా ఉన్నాయే చేసే విధానం చాలామంది. ఏం చేయండి? దేవాలయాన్ని బాగు చేసే పని చెప్పండి ఒకసారి అందరూ. దేవాలయాన్ని బాగు చేసే పని మనది. నేను చూస్తూ ఉంటాను, పరిచర్య జరుగుతున్నా కానీ చాలామంది వెళ్ళిపోతారు. ఏమో పరిచర్య అంటే బయట ఊరోలైనా చేస్తారు కానీ సొంత సంఘస్థులు ఏం చేస్తారు? ఏంటి? మంచి పని కాదు. అనగా పని మంది, దేవాలయం మంది, దేవాలయ పరిచర్య మంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మీకు తెలీదా? ప్రభు ఏమన్నారు? నేను పరిచర్య చేయటానికి వచ్చాను, చేయించుకొనుటకు. మీరందరూ చేయించుకుంటున్నారు కానీ చెయ్యట్లేదు. ప్రభు అంతటి వారే నేను చేయటానికి వచ్చానని చెప్పి గురువు గారే శిష్యుల పాదములు పట్టుకొని కడిగితే నువ్వు నేను ఏమాత్రపు వాళ్ళం? దేవాలయంలో చిమ్మటానికి మనకేంటి? నామోషి. పాత్రలు కడగడానికి నామోషి కదా. ఏం తీసేసుకోండి? తప్పు నుంచి దేవాలయంలో పనిచేసాం. తప్పు నుంచి కాబట్టి దేవుడు జీవిస్తుంది. మీరు కూడా దేవాలయం పని ఎవరిది? మంది. చూడండి, అయ్యగారు అంటున్నారు దేవాలయం బాగు చేసే పని మంది. అనగా పని చెయ్యండి అంటున్నారు. ఇంకా పని చేయకపోరు కానీ ఏం చేయొద్దు? పాడు చేసే వాళ్ళని, దేవాలయంలో పనిచేసేవారిని ఏం చేయకండి? చెడగొట్టవద్దు. ఇంకా మనం చూస్తే వినండి, దేవాలయానికి కళ మనమేనంట. ఏంటంట? దేవాలయానికి కళ
రాసిన మాటలు చదువుతున్నాను. ఇంకా దేవాలయాన్ని బాగు చేయడం అంటే దేవాలయానికి రావడమే, స్తుతి చేయడమే. ఏంటంట? దేవాలయాన్ని బాగు చేయడం అంటే ఏంటంట? దేవాలయానికి రావడమే, స్తుతి చెయ్యడమే. ఇంకా మనం చూస్తే దేవుని ఆలయంలో దేవుడు మనకిచ్చే భాగ్యములు వినండి. కృపను ధ్యానిస్తాము, ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది, విజయం వస్తుంది, ఒట్టి చేతులతో రాకూడని స్థలమే దేవాలయము. ఇంకా మందిరము ద్వారా, ఆరాధన ద్వారా సంతోషం, శక్తి, బలము, సమృద్ధి, జయము, స్వస్థత, మహిమ అంటున్నారు. ఇంకా మనం చూస్తే నీవు ఎక్కడ ఉన్నా, ఏ సమయమునకైనా, ఎలాగూ ఇంటికి వెళ్తున్నావో ప్రతి ఆదివారము ఏ విధమైన అడ్డులు, ఆటంకములు, విఫలములు రాకుండా చర్చికి వెళ్ళాలి. ఏమో ఉదయం పనికి వెళ్ళాం అనుకోండి, సాయంత్రానికల్లా ఎక్కడికి వెళ్తాం మనము? ఏమో ఎంత టైం అయినా కానీ గూటికి చేరాలి. అలాగే ఆదివారం రాగానే ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని విఫలములు వచ్చినా కానీ మనం కూడా దేవుని దేవాలయం అనే గూటికి చేరాలి. ఇంకా మనం చూస్తే మీ తండ్రి ఇంటికి మీరు వస్తున్నారు. ఎంత గొప్ప మాట! ఎవరింటికి వస్తున్నారు మీరు? తండ్రి ఇంటికి మీరు వస్తున్నారు. తండ్రి మాటలు వినటానికి వస్తున్నారంట. వింటున్నారు? ఎవరింటికి వస్తున్నారంట మీరు? ఆదివారం ఆరాధన దినమున మీ తండ్రి అనగా దేవుని ఇంటికి మనము వస్తున్నాము. ఇంకా తండ్రి మాటలు వినటానికి వస్తున్నాము. ఇంకా మనం చూస్తే చూడండి, మీ తండ్రి ఆశీర్వాదములు మోసుకొని పోవటానికి వస్తున్నారంట మీరు. మీ తండ్రి ఇచ్చే ఆశీర్వాదములు మోసుకొని పోవటానికి మీరు వస్తున్నారు. ఏ ఆశీర్వాదాలు? మీ తండ్రి ఇచ్చే ఆశీర్వాదములను మీరు మోసుకొని వెళ్ళటానికి వస్తున్నారు అంటున్నారు. కనుక ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తే ఆదివారము ఆశీర్వాదంగా మారాలంటే ఏం చేయాలంటే శనివారం రాత్రే మన హృదయములు పరిశీలన చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి? ఎంతమంది చేసి వచ్చి ఉంటారు? ఆదివారం ఆశీర్వాదంగా మారాలంటే ఇంకా మనం ఏం చేయాలంటే నిన్నటి దినమే మనల్ని మనం పరిశీలన చేసుకొని పాపములు చేసినట్లయితే ఎదుట ఒప్పుకొని పరిశుద్ధంగా ఆచరించడానికి దేవాలయంలోనికి రావాలి. ఇంకా మనం చూస్తే చూడండి, దేవునికి వ్యతిరేకమైన పాపం ఏమైనా ఉంటే క్షమాపణ పొంది విడిచిపెట్టాలి. ఇంకా దేవుడు మనతో మాట్లాడుటకు సిద్ధపాటు కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. ఆదివారము చూడండి వినండి, ఆదివారం ధరించబోయే బట్టలు శనివారం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అంతేగాని చర్చి సమయం అవుతున్నప్పుడు బీరువా మొత్తం వెతుక్కుంటూ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఏమో ఈ పని ఎంతమంది చేశారు? చేసిన వాళ్ళే కదా. ఏం చేయకూడదంట? ఆదివారం ఆరాధనకు వేసుకునే బట్టలు ఎప్పుడు తీసుకోవాలి? మనము శనివారమే సిద్ధం చేసుకుని మీకు అర్థమవుతుందా? అమ్మా ఏం చేయాలంట? శనివారమే సిద్ధం చేసుకొని వెతుక్కొని పెట్టుకోవాలి. అంతేగాని ఆరాధన సమయం ఇప్పుడు మీరు ఆ బట్టలన్నీ వెతుక్కుంటూ ఏం చేయకూడదు? సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆలస్యంగా వస్తే దేవుని దీవెనలు కూడా ఆలస్యంగానే వస్తాయి. ఇంకా చూడండి వినండి, శనివారం రాత్రి ఆలస్యంగా పడుకొని ఆదివారం ఆలస్యంగా లేచి ఆలస్యంగా చర్చికి వెళ్తే దీవెనలు కూడా ఆలస్యం అవుతాయి. విన్నారా? ఏంటంట? శనివారం రాత్రి ఆలస్యంగా పడుకొని ఆదివారమే కదని ఆలస్యంగా లేచి దేవాలయానికి ఆలస్యంగా వస్తే దీవెనలు కూడా ఎలా వస్తాయి? ఆలస్యంగానే వస్తాయి. నాకేం చేయండి చాలు. ఇంకా మనం చూస్తే చూడండి, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయటం, ఇల్లు శుభ్రం చేసుకుంటకు ఆదివారం సమయం కాదు. ఏం చేయకూడదంట? ఆదివారమున బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, దీనికి ఆదివారం సమయం కాదు. అది దేవుని సన్నిధిలో గడుపుటకు మనకు ఇవ్వబడిన సమయం అని మర్చిపోకండి. ఏం చేయకూడదు ఆదివారమున? ఆదివారం ఏం చేయకూడదు? దానికి నన్ను రెడీగా ఉన్నారు కదా. ఏం చేయకూడదు? ఆదివారమున బట్టలు ఉతకడం మానేయాలి, ఇస్త్రీ చేయడం మానేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవటం మానేయాలి. దానికి సమయం ఏది కాదు? ఆదివార ఆరాధన సమయం కాదు. కనుక దేవుని సన్నిధిలో గడుపుటకు ఆ సమయము గనక చూడండి, ఆదివారమును నేను ఆ ఆత్మీయ స్వస్థత అనే బుక్లో చదివిన మాటలు,
ఈ ఆదివార దినమనంట మనము ఎక్కువగా బైబిల్ చదువుటకు ఉపయోగించాలంట. ఇంకా కష్టమైనా కానంట ఎక్కువగా దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ దేవునినే మన జ్ఞాపకములోనికి తెచ్చుకోవాలంట. కష్టమైనా కానీ అక్కడ వ్రాయబడిన మాటలు వినండి. ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఆన్లైన్లో పాఠాలు వింటే చదువు రాదు. చర్చికి వెళ్ళకుండా ఆన్లైన్లో బోధలు వింటే భక్తి రాదు. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారు, స్కూల్లో వెళ్ళకుండా ఆన్లైన్లో వింటాంలే అని అంటాం. ఆన్లైన్లో వింటే ఏం రాదంట, చదువు రాదంటాం. ఇంకా చర్చికి వెళ్ళకుండా టీవీల్లో, స్క్రీన్లో, సెల్లో చూసుకుంటా కూర్చుంటామంటే ఏం రాదు, భక్తి రాదు. చాలామంది చేస్తున్న పని ఇదే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో, సెల్లుల్లో లేదా పరిగెత్తుకుంటే స్క్రీన్ మీదకి వెళ్ళి ఏమింటున్నారు మీరు? కనుక దాన్ని బట్టి ఏం రాదు, మీకు భక్తి రాదు. అర్థమవుతుందండి? చూడండి, దేవుడు తనకిష్టమైన వారిని ఆలయంలోనికి పిలుచుకుంటాడంట. ఓహో, మీరందరూ ఎవరు ఇప్పుడు? దేవునికి ఇష్టమైన వారిని. దేవుడు తనకిష్టమైన వారిని ఆలయంలోనికి పిలుచుకుంటాడు. ఇష్టము లేని వారిని తన దగ్గరకు కూడా రానియడు. అమ్మ చూడండి, 7 వారాలు ఆలయానికి వెళ్ళకపోతే చనిపోయిన వారితో సమానం అంట. ఎన్ని వారాలు? 7 వారాలు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఎవరితో సమానం? మనం దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. ఎవరైనా ఉన్నారు 7 వారాలు మానేస్తున్న వాళ్ళు? దేవుని కృపను బట్టి ఎవరికి లేము. అనగా 7 వారాలు చర్చికి మానివేస్తే ఎవరితో సమానం? దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. ఇంకా 3 వారాలు సంస్కారం తీసుకోకపోతే కూడా అదే. సంస్కారం తీసుకోకపోతే, మేము నిన్న మన క్రిస్మస్ యూట్యూబ్ పెడితే చూసాం. దాంట్లో అయ్యగారు వేసిన ప్రశ్న, ఎంతమంది ప్రభు సంస్కార విందు పుచ్చుకుంటున్నారని అయ్యగారు చేయొద్దామంటే 100కి 100 పాలు ఎత్తాం మనం. ప్రభు సంస్కార విందు అందుకోకపోతే శాపాలు వస్తాయి, జాగ్రత్త. ఇంకా ప్రభు సంస్కార విందుని ప్రతి వాళ్ళు కూడా అంది. ఇంకా మనం చూస్తే ఆలయంలోనికి వస్తే కలవరం పోతుంది, కలతలు పోతాయి, సుఖములు కలుగుతాయి. ఇంకా దేవుని మందిరం దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది, క్షేమము కలిగించే స్థలం ఇది, భయమైన అపజయమైన తొలగిపోద్ది. సత్యము బోధించే దేవుని బడి ఇది, ప్రేమను చాటించే మమతల గుడి ఇది. శ్రమల వయలైన చిక్కులైన చింతలైన తొలగిపోతాయి, శాంతి దొరికే స్థలము, స్వస్థత కలిగే స్థలము, కుదుటపడని రోగమైన ఎదన తొలగించే వేదనైనా తొలగిపోయే స్థలము. అక్కడ ఈ మాటలు పాటలు ఇవి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. అమ్మా ఎక్కడికి రావాలి?
మందిరములోనికి రండి. ఏం పోతాయి? కలతలు పోతాయి, కష్టములు పోతాయి, వేదనలు పోతాయి. శాంతి ప్రసాదించే దేవుని స్థలం ఇది, క్షేమము కలిగించే ఆశ్రయపురం ఇది, దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది, వెంటాడే భయమైన వేడని అపజయమైన తొలగిపోయే స్థలము దేవాలయము. ఇంకా సత్యము బోధించే దేవుని బడి ఇది, ప్రేమను చాటించే మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా ఎడకొస్తే తొలగిపోతాయి. ఇంకా శాంతి ప్రసాదించే గృహము దేవాలయము, స్వస్థత కలిగించు అమృత జలనిధి దేవాలయము. కుదుట పడిన రోగమైన, ఎదను తొలగించే వేదనైనా ఏమవుతాయి? తొలగిపోతాయి. ఎక్కడికి వస్తే? దేవాలయంలోనికి వస్తే. ప్రియులారా, దైవజనులు అన్నారు, స్వస్థత కూటములు శరీర బాగు కొరకు. ఏమా స్వస్థత కూటములు దేనికోసం? శరీరం బాగు కొరకు. ఆదివార ఆరాధన ఆత్మ బాగు కొరకు అన్నారు. చెప్పండి ఏంటంట అమ్మా? స్వస్థత దేని కొరకు? శరీరం బాగు కొరకు. చూడండి, గాయమైందనుకోండి, మొహం ఎలా ఉంటుంది? చూడటానికి బాగునిద్దా? అందుకని దేవా స్వస్థపరచయ్యా వారు ప్రార్థన చేసుకుంటాం, దేవుడు స్వస్థత కలిగిస్తాం. స్వస్థత దేని కొరకు? శరీరం బాగు కొరకు. ఆదివార ఆరాధన ఆత్మ బాగు కొరకు. ఆత్మ కూడా ఎలా ఉండాలి? సంసిద్ధంగా బాగుగా ఉండాలి. ఇంకా మనం చూడండి, మనిషిని బట్టి కాక దేవుని బట్టి దైవారాధన స్థలమునకు వెళ్ళుము. ఏమన్నారు దైవజనులు? మనిషిని బట్టి కాక దేవునిని బట్టి దైవారాధనకు వెళ్ళుము. అమ్మా అంటే అర్థం ఏంటి? చూడండి, చాలామంది తాను వెళ్ళం వెళ్తుంది, అందుకే నేను వెళ్ళను కదా, ఆమె వస్తుందిలే ఇంక నేను ఎందుకులే, నేను చర్చికి అని అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంట, మనిషిని బట్టి కాక. చూడండి, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా మీకు కష్టం యాజకుని పట్ల కలిగినా కానీ ఏం విడవకూడదు, మందిరాన్ని విడవకూడదు. కోసం వస్తున్నారా? ఎక్కడికి వస్తున్నాం మనం? దేవుని కోసం రావాలి. కనుక ఏంటంటాం? మనిషిని బట్టి కాక దేవుని బట్టి దైవారాధన స్థలానికి వెళ్ళండి. చాలామంది పాస్టర్ మీద అలుగుతారు, సంఘ పెద్దల మీద అలిగే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంత ఒక విచిత్రం అయితే మందిరం మీద అలిగే వాళ్ళు ఉన్నారు. కనుక ఏం చేయండి? ఇవన్నీ తీసేసుకోండి. అనగా భక్తి పెరగాలే కానీ తరగకూడదు. ఏమ్మా, ఎవరిని బట్టి మనం వెళ్ళాలి దేవునికి, మందిరానికి? దేవుని బట్టి, మనిషిని బట్టి కాక దేవుని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ఆరాధన స్థలములోనికి వెళ్ళాలి. ఇంకా మనం చూస్తాం, చూడండి దైవజనులు అన్న దేవాలయం విడవనిది. ఏమ్మా, క్రిస్మస్ బాలుని సందర్భంలో మనం చెప్పుకుంటాము, అన్న కాదు అమ్మా. అన్న ఏం చేసిందంట? దేవాలయము విడవనిది. 84 సంవత్సరములు ఏం విడవలేదామె? దేవాలయమును విడవనిది. చూడండి అమ్మ అంటున్నారు అయ్యగారు, దినమునకు 3 గంటలు దేవాలయములో ఉండటానికి బాధపడేవారులారా, నా పాఠం మీకు నేర్పుతుంది. ఏంటంట? వారమున 3 గంటలు దేవాలయములో ఉండటానికి ఇబ్బంది పడేవారలారా, బాధపడేవారలారా అన్న ఏం నేర్పుతుంది? మనకి గుణపాఠం నేర్పుతుంది. 3 గంటలు కూర్చోవడానికి మనకి ఏంటంట? చిరాకు, ప్రధ్యానం, కునుకుపాట్లు కదా. కానీ ఎవరు మనకు గుణపాఠం నేర్పుతున్నారు? అన్న. దేవాలయం విడవనిది, దేవుని ఆలయంలో ఉండి దేవుని బాగోగులు చూస్తూ, దేవాలయ బాగోగులు చూస్తూ, దేవాలయంలో నిరంతరం ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని దేవాలయంలోనే ఉంచుకుంది అన్న. ఇంకా ఇలాంటి అనుభవం ఉండాలని ఆశ అనుభవం ఎవరికి ఉండిద్దంటే ఇది గారికి. ఏమంటారు దావీదు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. కనుక 3 గంటలు కూర్చోడానికి ఏం పడుతున్నామా? ఇబ్బందులు పడుతున్నాం. కనుక 3 గంటలు కూర్చొని ఇబ్బంది పడే వారలారా వినండి. ఎవరు మనకి గుణపాఠం నేర్పుతుంది? అన్న. దావీదేమన్నాడు? దేవాలయమును విడవక జీవితాంతం నీ మందిరములోనే నేను ఉంటానయ్యా అంటున్నాను.
కనుక వినండి, కనుక దేవాలయము దేవుడుండు స్థలము, దేవుని దర్శించే స్థలము, పరిశుద్ధ స్థలము, ఇన్ని పనులు చేస్తూ దేవాలయమును విడవక ఏం చేస్తుంది అన్న? దేవాలయములోనే ఉంటూ చివరికి ఏ అర్హత పొందుకుంది, ఏ దీవెన పొందుకుంది? ప్రభువును తన చేతులతో ఎత్తుకొని ముద్దాడే ఎవరిని? దేవుణ్ణి. పసిపిల్లవాణ్ణి కాదు, దేవుణ్ణి. ఏం పొందుకుంది? దేవుణ్ణి ముద్దాడే అనుభవంలోనికి, ఎత్తుకొని ముద్దాడే అనుభవంలోనికి వచ్చి. నా ప్రియరాం, మరి ఆదివారం ఆరాధన ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మనము నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని ఈ వారం మీకు ఆదివారం ఆరాధన ప్రాముఖ్యతను చెప్పాలని ఆశపడి మరి ఈ వాక్యం ఎంచుకొని మీకు వివరించాను. ఎరిక్ లిడిల్ అనే ఒక అతను ఉన్నాడు. ఇతడు ఒలింపిక్స్లో ఆడే ఆటగాడు. మరి ఒలింపిక్స్లో పరుగు పందెంలో పోటీ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రతిరోజు సాధన చేయాలా, ప్రతిరోజు ఏం చేయాలా? పరిగెత్తే స్పీడ్ని వారు పెంచుకోవాలి. అలా చేసుకుంటేనే రేపు ఫైనల్లో అసలు పందెంలో గెలవగలుగుతారు. కనుక చూడండి, ఇలా మరి ఎరిక్ లిడిల్కి 100 మీటర్ల పరుగు పందానికి సెలెక్ట్ అయ్యాడంట. మరి 100 మీటర్ల పరుగు పందానికి సెలెక్ట్ అయ్యి వెళ్తే ఆ రోజు ఆదివారం వచ్చిందంట. ఆ రోజు ఆదివారం వచ్చిందని చెప్పి చూడండి, ఆ రోజు మాత్రం సాధన చేసేవాడు కాదు. అతడు ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళినప్పుడు 100 మీటర్ల పరుగు పందెము ఆదివారం నాడు పెట్టినారు. అతడు తిరస్కరించగా గెలవలేడని తెలిసి కుంటి సాకు చెప్పుచున్నాడని అందరు అన్నారంట. ఎన్నో విమర్శలకు గురయ్యాడంట. అవుతుందా మీకు? ఏమా, ఎరిక్ లిడిల్ అనే అతను ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఎంతో సాధన చేసి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఒలింపిక్స్ పెడితే ఎప్పుడు నేను పరిగెత్తి గెలవాలని ఎదురు చూస్తున్నాడు. అటువంటి ఆయనకి మరి ఎన్నో రోజులు కృషి చేసి ఉంటాడు కదా. అలాంటిది పరుగు పందెం ఏ రోజు వచ్చిందంట? 100 మీటర్ల పరుగు పందెం ఆదివారం రోజు వచ్చిందంట. ఆదివారం రోజు వచ్చిందని చెప్పి అతను ఆయన ఏం చేయలేదు, ఆ పోటీకి వెళ్ళలేదు. మరి ఎన్నెళ్ళు ప్రిపేర్ అయి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఉంటాడు. కానీ ఆదివారం వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు? 100 మీటర్ల పరుగు పందాన్ని వదిలివేశాడు. అందుకని చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంట? పందెములో గెలవలేడని, వెళ్ళలేదని చెప్పారంట. ఇంకా చూడండి, కుంటి సాకులు చెప్తున్నాడని అన్నారంట. విమర్శలకు గురయ్యాడంట. సరే, ఈయన కూడా ఆయనకి ఎంత బాధపడి ఉంటాడో ఆదివారం వచ్చిందని చెప్పి. కానీ దేవుని భయం ఉంది కాబట్టే చేసాడు ఆయన, తీసేసుకొని. కనుక చూడండి, అయితే సాధన చెయ్యని 400 మీటర్ల పందెములో ఎరిక్ లిడిల్ పాల్గొన్నాడంట. 100 మీటర్లు వేరు, ఆ తర్వాత 400 మీటర్లు వేరు. ఈ సాధన ఆ సాధనకి సరిపోదు. ఏమా, 100 మీటర్ల పరుగు పందానికి చేసే సాధన 400 మీటర్లు చేసే సాధనకి సరిపోదు. దానికి ఇంకా ఏం చేసుకోవాలా? ఎక్కువ సాధన చేసుకోవాలి. అటువంటిది ఈ 400 మీటర్ల పరుగు పందానికి ఒక వ్యక్తి మిస్ అయితే వ్యక్తిని బదులుగా ఎరిక్ లిడిల్ని పిలిచారు. మరి చూడండి, ఎరిక్ లిడిల్ పాల్గొని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఓడిపోతాడా గెలుస్తాడా? ఓడిపోతాడా గెలుస్తాడా? చూడండి, గెలిచాడు. దేన్ని బట్టి అమ్మా? దేన్ని బట్టి? ఆరాధన ఆచరించి పొందుకున్న దీవెనను బట్టి ఏ పందెం గెలిచాడు? 400 మీటర్ల పరుగు పందెం గెలిచాడు. కనుక ప్రియులారా చూడండి, అయ్యాడంటున్నారు ఇక్కడ. మరి ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థించాడంట. ప్రార్థించి పాల్గొన్నాడంట. అప్పుడు అతనికి ఒక స్వరం వినబడిందంట. ఏమంటే, నన్ను గణపరచువానిని నేను గణపరుస్తానన్నాడు. అన్నాడంట. ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటే ఆయనకి ఏం వినపడుతుందంట? ఒక స్వరం వినపడుతుంది. నన్ను గణపరచువానిని నేను గణపరుస్తాను. ఇందాకేం చెప్పాను? ఎవరైతే ఆరాధనను గౌరవిస్తారో దేవుడు వారిని గౌరవిస్తాడు. గౌరవించి ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాడని చెప్పాను. కనుక మరి ఆ స్వరం వినపడిందంట. వెంటనే ఆశ్చర్యపడి అలా ఆ పరుగు పందెంలో ఎరిక్ లిడిల్ గెలిచాడంట. కనుక ప్రియులారా చూడండి, 1924 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో మరి ఈయన గెలిచాడంట. కనుక ప్రియులారా ఏం చేయండి? ఆదివారం దినమును గణపరచండి. దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. అన్నిట్లో మనల్ని ముందంజలో ఉంచుతాడు. కనుక ప్రియులారా మరి ఈ రీతిగా ఆదివార ఆరాధనను ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేసి దేవునికి జవాబుదారులు కావద్దు. దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకో, ఏం చెప్తారు మీరు? దేవుడు అడిగేదానికి జవాబుదారులు కావద్దు. కనుక ఆదివార ఆరాధన ప్రాముఖ్యతను మనం వివరించుకున్నాం.
దేవుడిటి వాక్యము ద్వారా ఆరాధన దినమును పరిశుద్ధముగా ఆచరించగలిగిన ధన్యత దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయానందమైన మా తండ్రి పరిశుద్ధుడా, నీ దినమును ఎంతో పవిత్రముగా పరిశుద్ధముగా ఆచరించాలని ఈ దినముని మీరు మాతో మాట్లాడారయ్యా. ఆదివారం ఆరాధనకు వస్తే ఎన్ని దీవెనలు, ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు జరుగుతాయో ఇదనమున మాకు మహిమకరముగా వివరించారు. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఈ వాక్యము బిడలలో నూరంతలుగా ఫలింపచేసి ఎవరు ఆరాధన దినమున పనులకు వెళ్ళక, ఏ కార్యక్రమములకు వెళ్ళక ఆదివార దినమును మరి పరిశుద్ధంగా ఆచరించుటకు ప్రతి వారికి ఈ మొదటి ఆదివార దినము నుంచి మీరే నేర్పించి మహిమ పొందమని, విధిగా ప్రతివారు బాధ్యతగా తీసుకుని ఆదివార ఆరాధనను పెందల కడే ఆచరించుటకు వీలువాలు చూపించమని మీరే మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ దీవించం యేసునామమున అడిగి వినయముతో వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాము.